హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా టికెట్. టామ్ క్రూజ్ తన చివరి మిషన్తో మన ముందుకైతే వచ్చేశారు. ఈ చిత్రం ఎలా ఉంది, వర్త్ లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం. మిషన్ ఇంపాసిబుల్ ఈ పేరు వినగానే మన మైండ్లో ఒక స్పెషల్ థ్రిల్లింగ్ వస్తుంది కదా. వరల్డ్ సినిమాల్లో ఈ ఫ్రాంచైజ్కి స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు 7 పార్ట్స్ వచ్చాయి. ఒక్కదానికి మించి మరొకటి ఉంటుంది. యాక్షన్ జనర్ని ఒక కొత్త హై లెవెల్కి తీసుకెళ్లింది. అసలు ఈ ఫ్రాంచైజ్ ఓ టీవీ సిరీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరల్డ్లో బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజ్లో ఒకటిగా నిలిచింది. కాకపోతే సాడ్ థింగ్ ఏంటంటే ఈ ఫ్రాంచైజ్కి ఇదే చివరి సినిమా. మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్ ఈ ఫ్రాంచైజ్కి ఫినిషింగ్ టచ్ ఇచ్చిందా లేదా, మన ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిందా లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. క్రిస్టోఫర్ మెక్వారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్లో ఈ రోజైతే వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఎంటిటీ అనే డేంజరస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను డిస్ట్రాయ్ చేసే కీ మన హీరో ఈథన్ హంట్ దగ్గర ఉంటుంది. ఈ ఎంటిటీ మన వరల్డ్ ను న్యూక్లియర్ వెపన్స్ తో డిస్ట్రాయ్ చేయబోతున్న ఉద్దేశంతో యుఎస్ గవర్నమెంట్ ఈ మిషన్ ని ఈథన్కి అప్పగిస్తుంది. ఇక్కడి నుంచి మొదలవుతుంది కథ. ఈథన్ మన వరల్డ్ ని ఆ ఏఐ నుండి కాపాడతాడా లేదా అన్నది సినిమాలో చూడాల్సిందే. ఈ మూవీలో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే టామ్ క్రూజ్ చేసిన స్టంట్స్, ముఖ్యంగా మోటార్ బైక్ తో కొండ మీద నుంచి జంప్ చేసిన సీన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ట్రైన్ సీక్వెన్స్, క్లైమాక్స్, ఫైట్ సీన్లు థ్రిల్లింగ్ గా ఉన్నాయి. టామ్ క్రూజ్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే భయ్యా. ఈథన్ హంట్ అనే క్యారెక్టర్ అయితే వరల్డ్ సినిమాల్లో టాప్ 10 ఐకానిక్ రోల్స్ లో తప్పకుండా ఉంటుంది. ఇక ఈ సినిమా డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్వారీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ లో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ప్రత్యేకంగా ఫాల్అవుట్ చాలా మంది ఫేవరెట్. బట్ సమ్హౌ నా ఫేవరెట్ ఈ ఫైనల్ పార్ట్. ఎందుకంటే ఇందులో యాక్షన్ కంటే ఎక్కువగా హ్యూమన్ ఎమోషన్స్కి స్కోప్ ఇచ్చారు. కథలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ప్రాముఖ్యత ఇచ్చారు. స్టోరీ టెల్లింగ్ విషయంలోనూ డైరెక్టర్ జీనియస్. మిషన్ ఇంపాసిబుల్లో పూర్వం జరిగిన కొన్ని మూమెంట్స్ని ఈ సినిమాలో కలిపి ఒక నాస్టాలజిక్ ఫీల్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి క్లైమాక్స్ దాకా ఎక్కడా ల్యాగ్ లేదు. అన్ని ఎలిమెంట్స్, యాక్షన్, సస్పెన్స్, డ్రామా పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు, ఇది ఈథన్ హంట్ అనే క్యారెక్టర్ కి ఇచ్చే సాలిడ్ సెండ్ ఆఫ్. మ్యూజిక్ విషయానికి వస్తే మిషన్ ఇంపాసిబుల్ అనగానే మన మైండ్ లో ఒక థీమ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. కాకపోతే ఈ సినిమాలో మ్యూజిక్ కొంచెం డల్ అయిందనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో బీజిఎం మంచి టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా సబ్మెరీన్ సీన్ లో ఆ టెన్షన్ ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ ఒక కీలక పాత్ర పోషించింది. సినిమాటోగ్రఫీ గురించి వేరే లెవెల్లో మాట్లాడాలి. కెమెరా మూమెంట్స్, ముఖ్యంగా సబ్మెరీన్ లో ఉన్న వాటి ఫ్రేమింగ్, లైటింగ్, క్లైమాక్స్, హెలికాప్టర్ సీక్వెన్స్, వాటి వెనుక కెమెరా టీం చేసిన ఎఫర్ట్ అసలు మాటలో చెప్పలేము. ఇక నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ స్టార్ట్ అయితే ఎనర్జెటిక్ గా స్టార్ట్ అవుతుంది. కానీ ఫస్ట్ హాఫ్ మధ్యలో ఎమోషన్ డ్రామా ఎక్కువై మూవీ కొంచెం స్లో అవుతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎక్కువ డ్యూరేషన్ తీసుకున్నాయి. ఫేసింగ్ కొంచెం డల్ అయింది. సో ఫైనల్ గా మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికనింగ్ అనేది హాలీవుడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఏమిటో చూపించే ఒక వండర్. ఇది ఒక సినిమాటిక్ రైడ్. థియేటర్లో తప్పకుండా చూడాల్సిన చిత్రం. మిషన్ ఇంపాసిబుల్ అనే ఫ్రాంచైజ్ మన వరల్డ్ సినిమా చరిత్రలో ఓ స్పెషల్ పేజ్ గా నిలవడం ఖాయం. థ్యాంక్ యూ టామ్ క్రూజ్ అండ్ మిషన్ ఇంపాసిబుల్ టీమ్. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.